చాలామందికి డౌట్, స్పైన్ సర్జరీలో ఎలాంటి ఎక్విప్మెంట్ వాడతారు, జాగ్రత్తలు తీసుకుంటారా లేదంటే, సో వాళ్ళకి ఎట్లా మీరు సమాధానం ఇస్తారు, ఎటువంటి ఎక్విప్మెంట్స్ వాడుతూ ఉంటారు? మనం స్పైన్కి అండి నార్మల్గా అయితే ఓపెన్ సర్జరీస్లో మనం డైరెక్ట్ నేకెడ్ ఐతో ఆపరేషన్ చేస్తారు. పాతకాలంలో జస్ట్ బాగా పెద్ద ఇన్సిషన్, పెద్ద ఓపెనింగ్ చేసేసి మజిల్స్ అన్నీ తోసేసి మనం ఎక్కడైతే డిస్క్ లెవెల్కి వెళ్ళాలో అక్కడ మనం చేయాల్సిన ఏరియా మాత్రం 2-3 సెంటీమీటర్సే ఉంటుంది మనకు కావాల్సిన ఏరియా. కానీ అక్కడ రీచ్ అవ్వడానికి చాలా డిస్టర్బెన్స్ అంటే డ్యామేజ్ చేసి లోపలికి వెళ్ళాల్సి వస్తుంది. సో మైక్రోస్కోపిక్ సర్జరీలో కొంచెం ఓపెనింగ్ చిన్నగా అయిపోతుంది. మనం ఉన్న ఏరియాని జూమ్ చేసుకొని మైక్రోస్కోప్తో సర్జరీ చేస్తాం. మైక్రోస్కోప్ అనేది పెద్ద మెషిన్. మనము నార్మల్ ఒక 10x 15x వరకు జూమ్ చేసుకొని సర్జరీ చేయొచ్చు. అదే ఎండోస్కోపిక్ సర్జరీ అయితే ఈ ఎండోస్కోప్ లెంత్ విడ్త్ ఎంత ఉందో అంతే ఇన్సిషన్ ఉంటుంది, అంతే ఓపెనింగ్ ఉంటుంది. అంటే ఇప్పుడు మనకి ఇప్పుడు ఈ డిస్క్ రీచ్ అవ్వాలనుకోండి, మనం జస్ట్ ఇక్కడ ఇంత చిన్న ఓపెనింగ్లోంచి వెళ్ళిపోయి బోన్ కొంచెం డ్రిల్ చేసి అక్కడ వెళ్ళి డిస్క్ తీసేయచ్చు. సో పేషెంట్కి ఇప్పుడు చాలా లావుగున్న పేషెంట్కి మజిల్స్ బాగా డ్యామేజ్ చేసి ఇలా లోపలికి వెళ్ళలేము. అదే ఎండోస్కోప్తో ఆల్మోస్ట్ 120-130 కిలోస్ ఉన్న పేషెంట్ కూడా అంతే ఇన్సిషన్తో లోపలికి వెళ్ళిపోవచ్చు. సో మీరు అన్నట్టు పాతకాలం పద్ధతిలో ఏమీ మనం స్కిన్తో పని లేదు, ఏమీ లేదు. ఇప్పుడు ఆల్మోస్ట్ స్కార్లెస్ సర్జరీ అని చెప్పొచ్చు. రైట్, స్కార్లెస్ సర్జరీ అని కూడా అంటారు, కానీ ఒక చిన్న స్కార్ ఉంటుంది, కానీ చాలా చిన్న స్కార్ ఉంటుంది. అంటే ఇంకా పేషెంట్కి ఎతికినా దొరకదు, అంత చిన్న స్కార్ ఉంటుంది.